మందారండి. ఇవి కూడా పూస్తే చెట్టు నిండా పూసేస్తాయి చక్కగా. ఇంకోండి మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే. అంటే కొంచెం మీలీ బగ్స్లా పట్టాయి అనమాట. ఇక మొగ్గలు చూసారా, మీలీ బగ్స్ పట్టాయి. అవి పోయిన తర్వాత ఇప్పుడు వస్తున్నాయి అనమాట అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మా గార్డెన్లో ఏమేమి పూలు పూస్తున్నాయో చూద్దామండి. ఇదైతే ముద్ద మందారం అనమాట, ఆరెంజ్ కలరు. ఇది నాటు మందారేనండి, కానీ చాలా పెద్ద చెట్టు అయిపోయింది. ఇదిగోండి మొగ్గలన్నీ పైకి ఉన్నాయన్నమాట. దీంతో స్టార్ట్ చేస్తున్నాను, అన్ని పూలు చూపిస్తాను. ఇవి బిళ్ళగన్నేరండి, అంటే హైబ్రిడ్ టైప్ అనమాట. ఇవి మామూలు బిళ్ళగన్నేరు కాదు. ఇవి కూడా బాగా పూస్తున్నాయండి, భలే అందంగా ఉంటాయి అన్నమాట. ఇవైతే చైనీస్ వైలెట్లో ఒక రకం అండి. ఇవైతే భలే పూసేస్తున్నాయండి. ఇప్పుడైతే సీజన్ కదా, అందుకని చెప్పిన బాగా పూస్తాయి. సీజన్లో ఎక్కువ పూస్తాయి అనుకుంటాయి పూలు. చాలా బాగా పూస్తున్నాయండి ఇవన్నీ కూడా. ఇవిగోండి ఇదంతా అల్లేసిందనమాట. ఇవిగోండి ఎంత బాగున్నాయి చూడండి. ఇది చైనీస్ వైలెట్ అండి, ఇదో వెరైటీ అనమాట. భలే అందంగా ఉంటాయి ఇవి. ఇదిగోండి ఆరెంజ్ మందార, అటు కూడా తిరిగి ఉందనమాట ఒక పువ్వు. ఇదిగోండి మొక్కలతో. అగోండి అక్కడ కూడా ఉన్నాయండి. అవి అలా పక్క వాళ్ళ దొడ్లోకి వెళ్ళిపోయినాయి చూసారా, చాలా పెద్ద చెట్టు అవడం వల్ల. ఇదైతే ఎల్లో రేఖ మందారండి, మధ్యలో మెరూన్ ఉంటుంది కదా. ఇది కూడా నాటు మందార. ఇది కూడా పెద్ద చెట్టు అయిపోయింది అనమాట, బాగా పూస్తుంది. ఇవి మద్రాస్ కనకాంబరం అండి, ఎల్లో కలర్. అంటే ఎల్లో ఆరెంజ్ మిక్స్లా ఉంటాయి అన్నమాట. పూర్తిగా ఎల్లో కాదు, అలా అని పూర్తిగా ఆరెంజ్ కాదనమాట. కానీ చూడండి ఎంత బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా భలే అందంగా ఉంటాయండి. ఇవి నూరు వరహాలండి, చూడండి ఎంత బాగున్నాయి. ఈ కలరు భలే అందంగా ఉంటుందండి. ఇవి కూడా బాగా పూస్తున్నాయి. ఇవిగోండి ఇవన్నీ అన్నమాట. ఇదిగోండి, అంటే ఇంకా బాగా రాలేదు, ఇక మొగ్గలతో ఉన్నాయండి బాగా. చామంతులు ఈ మధ్య తీసుకున్నానండి, అయితే ఇంకా రీపాట్ చేయలేదు. ఇదో కలరు, తర్వాత ఇదో కలరు. అన్ని ఫ్లవర్సే చూపిద్దాం మీకు అని చెప్పాను. ఇది గ్రీన్ చామంతి అండి. తర్వాత ఇది డబల్ షేడ్ అనమాట, చూసారా ఎంత మొగ్గలతో ఉందో. ఇదైతే రీపాట్ చేశానండి. ఇదో కలర్ అండి, ఇది కూడా. ఇది ఎల్లో కలర్ అండి, అందరికీ తెలిసిందే ఇది. అసలు ఈ రెడ్ అయితే భలే ఉందండి. అసలు చూసారా ఎంత అందంగా ఉందో, మధ్యలో ఇలా బుడిపిలా వచ్చి భలే ఉందండి ఇది కూడా. ఇవైతే యాస్టర్స్ అండి, ఇదిగోండి. ఇంకా అంటే ఇంకా మొగ్గలు అనమాట, పూలన్నీ అయిపోయినాయి, మొగ్గలు మాత్రం బాగా వస్తున్నాయి. బతికిందండి ఇది బుష్ క్లాక్ వైన్. చూసారా ఎంత చక్కగా ఉంటాయి పూలు, అయితే భలే అందంగా ఉంటాయి. ఇదిగోండి ఆకుల మధ్యలో ఇట్లా ఈ లోపలికి ఉన్నాయి చూసారా, చాలా చక్కగా పూస్తుందండి. ఇదిగోండి మా గుమ్మం దగ్గర పెట్టాను అనమాట, చాలా అందం ఇస్తుంది ఇది. ఇదిగోండి చెట్టు నిండా మొక్కలు కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇలా, ఇదిగోండి మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి కదా. ఇది చిట్టు చామంతి అండి, వైట్. చూసారా ఎంత బాగుందో, చెట్టు నిండా భలే వచ్చేసినాయండి పూలు అయితే మాత్రం. ఇది చూసారండి, ఏంటనుకుంటున్నారు, ఇది కూడా చైనీస్ వైలెట్లో ఒక రకం అండి. ఇవి మామూలుగా మనకి రోడ్ల మీద కూడా దొరుకుతున్నట్టే ఉన్నాయి. ఇవి నాకు మా ఫ్రెండ్ ఇచ్చారండి. ఇది బ్లీడింగ్ హార్ట్ రెడ్ అండి. ఇవి అన్ని ఫ్రెండ్స్ ఇచ్చినవేనండి, ఇది నిర్మలా గారు ఇచ్చారనమాట. ఇది మీకు పువ్వు బాగా పూసినప్పుడు చూపిస్తే పోయేది. ఈ ఫ్లవరే ఉందండి, కాస్మాస్ అనమాట, పింక్ కలరు. ఇది నామాల్ డిసెంబరం అండి, మొన్న మణివత్సల గారు ఇచ్చారనమాట. మా గార్డెనర్స్ అందరూ పంచుకోవడం పెంచుకోవడం అన్నట్టు ఉంటాం కాబట్టి ఇదిగోండి డిసెంబర్, నామాల్ డిసెంబర్. ఇదేమో మంజులా గారు ఇచ్చారండి ఈ ప్లాంట్. ఇదైతే కుసుమా గారు ఇచ్చిన కాస్మాస్ అండి. ఇది కూడా చూసారా ఎంత అందంగా ఉందో. ఇవి చుక్కమల్లి అండి, చూడండి ఎంత బాగా పూస్తున్నాయి చూడండి. మామూలు చుక్కమల్లి అనమాట, న్యాచురల్గా మన ఇళ్ళల్లో పోస్తాయి కదా ఇవి మా చిన్నప్పుడు అయితే మొల కట్టుకుని కూడా పెట్టుకునేవాళ్ళం అండి. ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి. మధ్య మధ్యలో కనకాంబరాలు వేసి కట్టుకుంటే భలే ఉంటాయండి. ఇదైతే ఎడీనియం అండి, విచ్చుతోంది ఇప్పుడే. పక్కనే మొగ్గలు ఉన్నాయి చూసారా. ఇవి చంద్రకాంత ముడుచుకుపోయినాయండి, సాయంత్రం పూట అయితే బాగా పూస్తాయి. పింక్ కలర్ అనమాట. మీకు ఈరోజు నేను ఓన్లీ ఫ్లవర్సే చూపిస్తున్నానండి మా గార్డెన్లో. ఇది బచ్చల పండు కలర్ డిసెంబరం అండి. ఇదేమో మా ఫ్రెండ్ పద్మజ గారు ఇచ్చారు. ఇదైతే సువర్ణ గన్నేరండి.
పెద్ద ప్లాంట్ అయిపోయింది బాగా. ఈ పువ్వులు చూసారండి, చిన్న వైలెట్ గీతలా ఉన్నాయి వైట్ మీద. ఇవి కూడా ఒక రకం చైనీస్ వైలెట్ అండి, దేవకి మేడం ఇచ్చారనమాట ఇవి. పారిజాతం చెట్టు చాలా పెద్దదండి, ఇదిగోండి కొట్టేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ బ్లూమ్ అండి ఇది, పూస్తుంది ఇప్పుడే, మొగ్గలేసుకొస్తుంది పారిజాతం అండి. ఇది నాగచంప అంటారు కదండి, ఇదిగోండి గుత్తులు గుత్తులుగా పూస్తాయి అనమాట. ఈ చెట్టు కూడా చాలా పైకి అయిపోయింది, ఇవిగోండి ఇదిగోండి ఒక ఫ్లవర్ బొకేలా వస్తాయి అన్నమాట ఇవి. మీకు ఈరోజు నా గార్డెన్లో ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే చూపిస్తున్నా. ఇవి గుత్తి పూలండి, ఎల్లో కలర్, చూడండి ఎంత బాగున్నాయి. ఇవ్వండి ఇంకా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడే, భలే ఉన్నాయి కదా. ఇదేమో బొగడ బంతి అండి, పింక్ కలర్, విజయలక్ష్మి గారు ఇచ్చారండి ఇది. ఇదైతే బెళ్ళగన్నేరులో ఒక డార్క్ రెడ్ పింక్ అండి, ఇది నాకు కుసుమ గారు ఇచ్చారనమాట. ఇది ఆరెంజ్ గులాబీ అండి, మా తోటకోళ్ళు ఇచ్చారు ఈ ప్లాంట్ అయితే ఇలాగ తన గిఫ్ట్గా అనమాట. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్ అండి. ఇది చిలక ముక్కు పూలండి, చూసారా, ఇవ్వండి చూసారా ఎంత బాగున్నాయి, రెడ్ కలర్ అండి. విజయలక్ష్మి గారు ఇచ్చిన గిఫ్ట్ అండి ఇది. విజయలక్ష్మి గారు మా ఫ్రెండ్ అండి, పెండ్యాల విజయలక్ష్మి గారు అనమాట, ఆవిడ ఇచ్చారండి, మొక్కలే ఇచ్చారు. ఎంత చక్కగా పూస్తున్నాయో చూడండి. ఇది క్యాక్టస్ అండి, ఇది అందరికీ తెలిసిన క్యాక్టస్సే, కానీ భలే అందంగా వస్తున్నాయండి. ఇవ్వండి చూసారా, చిన్నవాటి దగ్గర నుంచి పెద్దవాటి దాకా ఎంత బాగున్నాయి చూడండి, గుర్తుగా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇదిగోండి ఇది కూడా బచ్చల పండు కలరే, డిసెంబర్ అండి. అక్కడ మొక్క వస్తే ఇక్కడ కొమ్మ పెట్టానండి, ఇది కూడా బ్రతికేసింది అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఇది వైట్ చామంతి అండి, చూసారా ఎంత బాగుందంటే, ఇవి మామూలుగా తీసుకున్నాను, బతికిందండి మొత్తానికి. ఇది మొజెండా అండి, మొజెండా అంటారు కదా అది. ఇది మొజెండా అండి, ఇప్పుడే వస్తుంది. ఇది బ్లీడింగ్ హార్ట్ వైట్ అండి, ఇక చూసారా ఇప్పుడే ఇలా విచ్చుతున్నాయి అనమాట, మీకు చూపిస్తాను. ఇదిగోండి బ్లీడింగ్ హార్ట్ వైట్ అనమాట, ఇదిగోండి. ఇవి కూడా కొమ్మలు కుసుమ గారు ఇస్తే పెట్టానండి, ఇప్పుడే చక్కగా వస్తున్నాయి అన్నమాట బ్లీడింగ్ హార్ట్. ఇది బోగన్విల్లియా అండి, ఈ కలరు ఇదిగో చూసారా, ఈ కలర్ భలే ఉంటుందండి, వెరైటీగా ఉందన్నమాట ఈ కలరు, అందుకే తీసుకున్నాను నేను ఇది. చూసారా ఎంత బాగుందో. ఇది బోగన్విల్లియా అండి. ఇవి రెడ్ డిసెంబరాలండి, నిత్యం పూస్తాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఇదిగోండి చూసారా, ఇదిగోండి చాలా బాగున్నాయి కదా. ఇటు కూడా ఉన్నాయి చూడండి. ఇది సుధా గారు ఇచ్చారండి, జయసుధ గారు ఇచ్చారనమాట. ఈ ప్లాంట్ చిన్న కొమ్మిస్తే అది ఎంతగా ఇలా వచ్చిందనమాట అండి. ఈ కుండీలో పెట్టిన తర్వాత చాలా పెద్దదైంది. చూసారా ఇవన్నీ, చూసారు ఎంత బాగున్నాయో. అంటే ఆకుచాటు నుండిపోయి మీకు కనిపించట్లేదు, ప్లాంట్ అయితే ఎంత ఉంది. ఇది మామూలుదేనండి, మనకి ఎక్కడ పడితే అక్కడే వస్తాయి కదా, కాకపోతే ఫ్లవర్స్ అయితే బాగుంటాయండి, కలర్ అయితే. ఇది చైనీస్ వైలెట్ అండి, ఇదిగోండి ఇది కూడా నిర్మలా గారే ఇచ్చారనమాట. చూసారా ఎంత బాగుందో, మొక్క నిండా ఉన్నాయండి పూలు. ఇవిగో చూసారండి, చెట్టు చుట్టూ చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇవన్నీ అనమాట, చాలా చక్కగా ఉంటుందండి. ఇది కూడా ఎండ బాగా తగిలి నీళ్ళు ఎక్కువ పూసామంటే ఈ పువ్వులు అసలు చెప్పకుండానే పూసేస్తూ ఉంటాయండి. ఎంత బాగా పూసేస్తాయంటే మన మనసుకి ఆనందం కలిగించే అంత. చూడండి ఎంత బాగుందో, ప్లాంట్ కూడా భలే ఉంటుందండి ఇది. మామూలుగా మనం పువ్వులు పూయకపోయినా కూడా చెట్టు కూడా బాగానే ఉంటుందండి ఇది. చూసారా ఇదండి మా గార్డెను. అంటే ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను. మా గార్డెన్లో ఈరోజు పూసిన మందారాలు అవి ఉన్నాయండి, ఇంకో 2 మందారాలు ఉన్నాయి, చూపిస్తూ ఉండండి. చంద్రకాంత్ ఎల్లో అండి, ముడిచిపోయింది చూసారా, ఇది కూడా ఉంది మా ఇంట్లో. ఇదో మందారండి, పువ్వులో పువ్వు అంటారు కదా అది. చూసారా ఇది కూడా మొగ్గలతో చెట్టు ఎంత బాగుందో. ఇదిగోండి భలే అందంగా ఉంటుందండి ఇది కూడా. ఈరోజు మీకు ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే చూపిస్తున్నానండి. ఇది రేడియో మందార్ అంటారు కదా, ఇది కూడా మాకు నిర్మలా గారే ఇచ్చారండి. ఇదిగోండి చూసారా ఎంత బాగా పూసాయో. మా గార్డెన్లో ఫ్లవర్స్ చూస్తే మీకు ఏమనిపించింది? ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే మీకు ఈరోజు చూపిస్తున్నానండి, మొక్కలన్నీ చూపించట్లేదు కదా. ఇంకోసారి మనం గార్డెన్ చక్కగా పూసినప్పుడు చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇవి చూసారా ఎంత బాగా పూసేసినాయో. అదేనండి చైనీస్ వైలెట్లో ఒక వెరైటీ అన్నా కదా, ఇవి కూడా చాలా బాగా పూసేస్తాయండి. అసలు ఎంత బాగా పూస్తాయి, ఈ సీజనో ఏంటో మరి, భలే పూసేస్తున్నాయి. టెంకు కూడా ఉందండి.